నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. గోల్డ్ లోన్ సంస్థలో పెట్టిన బంగారం మాయమైన ఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం విమలా రాణి అనే మహిళ స్థానిక కీర్తన గోల్డ్ లోన్ సంస్థ నందు 24 సవర్ల బంగారం పెట్టి లోన్ తీసుకుంది. మార్చి నెల 24వ తేదీన నగదు కట్టి బంగారం విడిపించాలి. కానీ సంస్థ వారు బంగారం తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అసలు డబ్బులు కట్టలేదని చెప్తున్నారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీనిపై సంస్థ వారి నుండి స్పందన రాకపోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. నా పేరు విమలారాణి. నేను కీర్తన గోల్డ్ లోన్ పెట్టాను. నేను 5-6 సంవత్సరాల నుంచి కస్టమర్ అండి. నేను మొన్న 20వ తారీఖు నుంచి నేను గోల్డ్ అక్కడికి వెళ్ళాను, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే నేను 6,33,000 డబ్బులు కట్టాను. కడితే రిలీజ్ అయిందని చెప్పారు. రిలీజ్ అయిన తర్వాత ఏంటి సార్ మరి ఏంటి గోల్డ్ ఎవరంటే బయటికి తీసి మళ్ళీ గోల్డ్ ఏమన్నారంటే మేడం గారు మీది ఇంకా 4 లక్షలకు ఉంది కదా, అది 2 రోజులు నాకు అప్రూవల్ అయింది, అప్పుడు మొత్తం ఒకేసారి తీసుకుందరు అని చెప్పేసి 2 రోజులు నాకు రమ్మన్నారు. నేను రోజు ఫోన్ చేస్తుంటే మేడం గారు అది మిషన్ పని చేయట్లేదు, కరెంట్ లేదు, అది ఇదని చెప్తున్నారు. సర్లే అని చెప్పి నాకేందో వీళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా రండి మాట్లాడదామని చెప్పాను. వెళ్తే ఇప్పుడు ఏమంటున్నారంటే మేడం గారు నువ్వు 6,33,000 కట్టలేదు, మేమే కట్టామని చెప్పి ఇప్పుడు రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారండి. మరి నాకు 2 పిల్లలు, మీరు ఏదో ఒకటి చేయండి. నా గోల్డ్ రిలీజ్ అయిందండి. రిలీజ్ అయినాక ఒక కస్టమర్ కి గోల్డ్ ఇవ్వాలి, కాకపోతే వాళ్ళు ఇవ్వకుండా మొత్తం స్టాక్ మొత్తం కలిసి గ్యామ్లింగ్ చేస్తున్నారు. ఏమండి మీరు ఎట్నో కట్ట చేసి నా గోల్డ్ నాకు ఇప్పించండి. మార్చి 20వ తారీఖు రెన్యూల్ చేసి ఒక కస్టమర్ కి ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు పడినప్పుడు 20,000 పడినాయా, 30,000 పడినాయా, 1,00,000 పడినాయా అని చెప్పాలి కదండి. ఆ మాట కూడా చెప్పకోకుండా 1,20,000 నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఏటీఎం కార్డు, ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని సూర్య అనే అబ్బాయి, ఈ బ్యాంక్ జాకోబ్ అనే అబ్బాయి, కోటేసు, మేనేజర్ సార్ వీళ్ళందరూ ముగ్గురు కుమ్మక్కయ్యి 1,20,000 తీసుకొని తర్వాత మళ్ళీ గోల్డ్ అమ్ముకుందామని చెప్పి ప్లాన్ గీసి ఇవన్నీ గ్యామ్లింగ్ చేశారండి. నేను మొత్తం ఉన్నాయి నా దగ్గర, అన్ని జిరాక్స్ అన్నీ ఉన్నాయి. దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే నా గోల్డ్ నాకు ఇప్పించండి. నేను డబ్బులు కట్టాను. గోల్డ్ డబ్బులు కట్టినాక 2 రోజులు నాకు రమ్మ ఇస్తామని చెప్పి ఇప్పుడు రివర్స్ గా మాట్లాడి మేము డబ్బులు కట్టాము, ఎలా వస్తుంది మీకు గోల్డ్ అని రివర్స్ నా మీద మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి నాకు న్యాయం చేయండి. నాకు గనక న్యాయం గనక జరగకపోతే ఈ కీర్తన గోల్డ్ ముందే నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలని నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను. నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని డిపోల యందు ఈ నెల 11 మరియు 12వ తేదీలలో గేట్ మీటింగ్ ధర్నా కార్యక్రమం నిర్వహణలో భాగంగా వినుకొండ డిపో ఎదుట డిపో కార్యదర్శి వి శివప్రసాద్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి డిపో అధ్యక్షుడు బూదాల సౌభాగ్యరాజు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిష్మెంట్లను నిలిపివేయాలని, అక్రమ పనిష్మెంట్లు, సస్పెన్షన్లు నిలిపివేయాలని, 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, ప్రమోషన్లు త్వరగా ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ఆన్ కాల్ డ్రైవర్లకు భత్యం పెంచాలని, బదిలీలు త్వరగా జరపాలని, 400 రూపాయల జీవోని 114 అదనంగా ఎన్ఓ అలవెన్సులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ మరి గత ప్రభుత్వంలో 2022లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి మరి రొంటికి చెడ్డ రేవడిగా తయారైంది. ఏదైతే ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులంతా మేము ఉద్యోగస్తులుగా మారబోతున్నాం, మాకు ఇక ఏ విధమైన పనిష్మెంట్లు ఉండవు, ఎలాంటి వేధింపులు ఉండవు, ఎలాంటి అక్రమ ఛార్జ్షీట్లు ఉండవు, ఎలాంటి ఇంక్రిమెంట్ల డెబిట్లు ఉండవు, మా ఉద్యోగంలో మా జీతం సక్రమంగా వస్తుంది, మాకు రావాల్సినటువంటి భత్యాలు సక్రమంగా వస్తాయి, ఇంకా మేము ఆర్టీసీ నుంచి గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఏ సౌకర్యాలు అయితే పొందుతున్నారో ఆ సౌకర్యాలు మాకు వస్తాయని చెప్పేసి చాలా ఆశపడ్డాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ యొక్క పనిష్మెంట్ల తొలగింపుతో పాటు ఉద్యోగ భద్రతతో పాటు మాకు ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్, ఓల్డ్ పెన్షన్ విధానం మా కార్మికులకు కూడా వస్తుంది, మనం కూడా ఉద్యోగులుగా మారబోతున్నామని చెప్పేసి చాలా చంకలు కొట్టుకున్నాం వాస్తవంగా. కానీ మాకు తర్వాత తెలిసింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కేవలం ఉద్యోగులను మాత్రమే ఏపీ పీటీడీ అనే ఒక పేరుతో మరి
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని క్రియేట్ చేసి దానిలోకి మమ్మల్ని మార్చినట్టుగా ఒక జీవో రిలీజ్ చేసి ఆ తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆర్టీసీలో ఉన్నటువంటి సంస్థలోనే పనిచేసే విధంగా డిప్యుటేషన్ కొనసాగిస్తున్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మేము ఆర్టీసీలో ఎప్పుడైతే ఏ యాత్ర అయితే పడ్డామో, ఏ ఛార్జ్ షీట్లు అయితే తీసుకున్నామో, ఏ ఇంక్రిమెంట్లు అయితే కోల్పోయామో, మా యొక్క జీతభత్యాలు నిలుపుదల చేసుకున్నామో, చీటికి మాటికి సస్పెన్షన్ గురయ్యామో, మళ్ళీ మరి అప్పుడున్నటువంటి ఒక అధికారి మమ్మల్ని మళ్ళీ ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు మన చెప్పు చేతలు ఉండట్లేదని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 2023 ఆగస్టులో జీవో నెంబర్ 70/71 జీవోలు తీసుకొచ్చి పాత ఆర్టీసీ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నింటిని కూడా జీవోలో పొందుపరిచి మా అందరి నడ్డి విరిచాడు ఆ అధికారి. మరి ఆ తర్వాత మా మీద మళ్ళీ వేధింపుల పర్వం స్టార్ట్ అయింది. ఈ వేధింపులకు నిరసనగా మేము 2015-16లో ఆర్టీసీలో అతిపెద్ద సంఘంగా ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక అధికారులతో ఆయన కార్మికుల నాయకులతో కలిసి ఒక పనిష్మెంట్ కమిటీ వేసి ఆర్టీసీలో ఉన్నటువంటి పనిష్మెంట్స్ ని ఈ పనిష్మెంట్ కమిటీ రాష్ట్రమంతా విస్తృతంగా చర్చించి ఆలోచన చేసి మా అందరికి కూడా 1/2018 అనే ఒక సర్క్యులర్ తీసుకొచ్చి యూనిఫామ్ గా లేదు పనిష్మెంట్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా, పలుకుబడి ఉన్నాడు ఒక విధంగా, కులం ఉన్నాడు ఒక విధంగా, బలం ఉన్నాడు ఒక విధంగా రకరకాలుగా ఈ పనిష్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పనిష్మెంట్స్ లో యూనిటీ లేదని చెప్పేసి ఆ రోజు ఒక పనిష్మెంట్ కమిటీని వేస్తే ఈ పనిష్మెంట్ కమిటీ ప్రతి తప్పుకి కొన్ని యొక్క విధి విధానాలు నిర్దేశించింది. ఆ విధి విధానాల ప్రకారమే ఎవరైతే ఏదైనా పొరపాటు జరిగితే టిక్కెట్లు ఎవరైనా ప్యాసింజర్ తీసుకోకపోతే దాన్ని ప్యాసింజర్ బాధ్యత చేసే విధంగా, యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ యొక్క తప్పు లేదని తేలితే ఆ యొక్క డ్రైవర్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిష్మెంట్స్ లేదంటే ఏదైనా సస్పెండ్ రిమూవల్ లేదనే విధంగా కొన్ని రకాలైన రక్షణలు కల్పించడం జరిగింది ఆ సర్క్యులర్ లో. ఆ తర్వాత వచ్చినటువంటి అధికారి అయినటువంటి సురేంద్రబాబు గారు దీనిలో కొన్ని మార్పులు చేసి 1/2019 అని ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆర్టీసీలో మేము ఉన్నంత కాలం అంటే సుమారు 2022 దాకా ఈ యొక్క సర్క్యులర్ ఆధారంగానే పనిష్మెంట్స్ ఇస్తూ కార్మికులకు ఏదైతే ఆ యొక్క చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో పనిష్మెంట్స్ ఇస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే 2023లో ఈ 70/71 జీవో వచ్చిందో మళ్ళా ఈ సర్క్యులర్ని పక్కన పెట్టేసి మళ్ళీ పాత విధానం ప్రకారం మరి నీ యొక్క బ్యాగులో 150 రూపాయలు ఉండాలా. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు 52వ జన్మదిన వేడుకలు స్థానిక కొత్తపేటలోని జీవి రమణారావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, స్నేహితులు, ఆప్తుల నడుమ కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఏజీపీ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు చేస్తున్నటువంటి సేవ కార్యక్రమాలను గురించి కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వారి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జీవి రమణారావు, బీజేపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ మరియు టీడీపీ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు మన లాయర్ గారు, టీడీపీ సీనియర్ న్యాయవాది, ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నాయకులు, మా మిత్రులు, మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు జ్ఞానేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం మాకు సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మన్నించే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తమ్ముడు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ముందు చేయాలని, ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు తమ్ముడు ముందుంటాడు జ్ఞానేశ్వరరావు గారు. వారికి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే అదృష్టం భగవంతుడు ఇవ్వాలని మరి ముఖ్యంగా జ్ఞానేశ్వరరావు గారికి ఏజీపీ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా మా చీఫ్ విప్ జీవాంజీ గారికి సందర్భంగా మరి అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు గారు ఏజీపీగా వచ్చేస్తున్నారు. వారు అనేక పలు సేవా కార్యక్రమాలు, దేవాలయాలన్నా, చర్చిలన్నా, ప్రార్థనా మందిరాలన్నా తన వంతు సహాయం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ముందుండి నడుపుతున్న మా న్యాయవాది జ్ఞానేశ్వరరావు గారు మా కుటుంబ సభ్యులు, మా మామగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జ్ఞానేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జీవి రమణారావు గారి ఆఫీసులో మిత్రుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా జ్ఞానేశ్వరరావు సహాయాలకి ముందున్నటువంటి మంచి మనిషి. అదేవిధంగా పార్టీలో కానివ్వండి, స్నేహానికి కానీ చాలా విలువ ఇచ్చేటువంటి మనిషి. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే సహాయం చేయడంలో ముందుండి చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి జ్ఞానేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని చెప్పి నా పరమేశ్వరం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు అనే వ్యక్తి ఒక శక్తి. నేను ఎందుకు అంటున్నానంటే అతని దగ్గరికి పోతే కాని పని అంటూ ఉండదు. మా బావమరిదికి జన్మదిన శుభాకాంక్షలు. మా గురువు గారు శ్రీ జీవి రమణారావు గారు వారి ఆఫీస్ నందు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నా ఆత్మీయుల మధ్య, మా బావగారు డెన్ను గారి మధ్య
మా తమ్ముళ్ళు విశ్వం, ల్యాబ్సేను, మా అన్నయ్య శ్రీనివాసు, అలానే మా ఆప్త మిత్రుడు. మరి సేవా కార్యక్రమాల్లో నాకు ఒక రోల్ మోడల్. మానవ సేవ, మాధవ సేవ, మరి బ్లడ్ డొనేషన్స్, అట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు. మంచి ఆప్తుడు, స్నేహితుడు నాకు పివి సురేష్. అట్లానే మా మిత్రుడు, నాకు ఎప్పుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే మా పెండాల సురేష్, మా అన్నయ్య అట్లానే శ్రీనివాసు, మా మెడికల్ అండి. అట్లానే మా మిత్రుడు సలాము, ముఖ్యంగా మా అల్లుడు, రేపు కాబోయే యాడ్ చైర్మన్, ప్రస్తుతం మా మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నా ఆత్మీయుడు మా మేసాల మురళి యాదవ్. అట్లానే మా మిత్రుడు రత్తయ్య గారు, ఇక్కడ విచ్చేసిన అందరూ, మా మేనల్లుడు యనమదుల కోటి, వినుకొండలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిపుణుడు మా మిత్రుడు సలాంకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా గురువు గారికి ఎప్పుడు వెంబడి ఉంటానని, భవిష్యత్తులో కూడా మా గురువు గారి సహాయ సహకారాల ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ ఆశీర్వదించమని కోరుకుంటాను. అట్లానే నాకు ఏజీపీ పదవి ఇచ్చి నన్ను ప్రోత్సహించి పార్టీలో నాకు సముచిత స్థానం కల్పించి నన్ను ఎప్పుడు సొంత తమ్ముళ్ళ దీవించే మా సార్ చీఫ్ విప్ ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి, అట్లానే మా మామగారు మాజీ శాసన సభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గురువు గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వినుకొండ నియోజకవర్గం సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. దానికోసం నియోజకవర్గంలో గుంటాన్సం గుళ్ళో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మార్క్ శంకర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు రావాలని ఆ దేవుణ్ణి అందరం ప్రార్థించాము. నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన జన సైనికులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.